నమస్కారం. వెల్కమ్ టు గాంధీవం ది యారో ఆఫ్ ట్రూత్. ఇప్పుడు దేశం అంటే ఏమిటి అని అడిగితే చాలామంది మ్యాప్‌ని చూపిస్తారు. జెండాని చూపిస్తారు. సైన్యం గురించి కూడా చెప్తారు. కానీ నిజంగా దేశం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే ఇప్పుడు చెప్పబోయే ఈ కథ మనం తెలుసుకోవాలి. ఈ కథలో హీరో కేవలం 10 సంవత్సరాల వయస్సు కలిగిన ఒక బాలుడు. అతని పేరు శ్రవణ్ సింగ్. పంజాబ్ రాష్ట్రం ఫిరోజ్పూర్ జిల్లా మామ్డాడ్ సెక్టార్ దగ్గర ఉన్న ఒక చిన్న గ్రామం ఇతనిది. ఇతను 4వ తరగతి చదువుతున్న ఒక సాధారణ విద్యార్థి మాత్రమే. కానీ అతని గుండెల్లో ఉన్న భావం మాత్రం చాలా పెద్దది. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైనప్పుడు భారత ఆర్మీ జవాన్లు అతని గ్రామ పరిసరాల్లోకి మోహరించారు. అది సినిమా సెట్ కాదు. అది పండుగ వాతావరణం అస్సలు కాదు. అది ఒక యాక్టివ్ మిలిటరీ ఆపరేషన్. అక్కడ పరిసరాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఒక పరిస్థితి. జవాన్లు గంటల తరబడి వీధుల్లో ఉన్నారు. ఎండ, ఒత్తిడి, అప్రమత్తత అన్నీ కలిసిన పరిస్థితి అది. అలాంటి సమయంలో ఆ సైనికులు ఎవరిని ఏమీ అడుగులేని పరిస్థితి. స్కూల్ నుంచి వస్తూ దీన్ని గమనించిన 10 సంవత్సరాల కుర్రాడు శ్రవణ్. అతనికి ఒక్కటే అనిపించింది. వాళ్ళు మన కోసం ఇక్కడ నిలబడ్డారు. నేను వాళ్ళ కోసం ఏదైనా చేయాలి అని. అంతే. ఆలోచన పెద్దది కాదు. కానీ అతని మనస్సు చాలా పెద్దది. శ్రవణ్ ఇంటికి వెళ్ళాడు. నీరు తీసుకొని వచ్చాడు. పాలు తీసుకొని వచ్చాడు. లస్సీ తయారు చేశాడు. టీ చేశాడు. ఐస్ కూడా వాళ్ళ కోసం తీసుకొని వచ్చాడు. ఒక రోజు 2 రోజులు కాదు. ఆపరేషన్ సాగినంత కాలం రోజు ఇదే పని చేసేవాడు. ఎలాంటి భయం లేదు అతనికి. ప్రమాదం ఉందని తెలిసినా వెనకడుగు వేయలేదు. అక్కడ కెమెరాలు లేవు. సోషల్ మీడియాను లేదు. అవార్డు వస్తుందన్న ఊహ కూడా అతనికి లేదు. జవాన్లు ఆశ్చర్యపోయారు. ఒక 10 సంవత్సరాల బాలుడు ఏ ప్రతిఫలం ఆశించకుండా వాళ్లకు చేసిన సేవ చూసి. ఆ సేవ కేవలం నీరు, టీ, లస్సీ మాత్రమే కాదు. అది ఒక మానసిక బలం. దేశం వెనుక మేం ఒంటరి వాళ్ళం కాదు అనే నమ్మకం. ఫీల్డ్లో ఉన్న సైనికులకు అదే ఒక పెద్ద శక్తి. చాలామందికి ఇది చిన్న విషయంలా కనిపించవచ్చు. కానీ దేశం చిన్న విషయాలను కూడా గమనిస్తుంది. మన భారతదేశం కూడా గమనించింది. ఈ బాలుడి సేవను తక్కువగా చూడలేదు. అందుకే శ్రవణ్ సింగ్కు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ ప్రకటించింది. ఇది భారత్లో పిల్లలకిచ్చే అత్యుత్తమ పౌర గౌరవం. ఇది ఇతని వయసుకు ఇచ్చిన గౌరవం కాదు, అతని మంచి మనసుకు ఇచ్చిన గౌరవం. శ్రవణ్ సింగ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు చాలా సింపుల్గా ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ మొదలైనప్పుడు సైనికులు మా గ్రామానికి వచ్చారు. వాళ్ళకి సేవ చేయాలని నాకు అనిపించింది. అందుకే నేను రోజు పాలు, టీ, లస్సీ తీసుకువెళ్ళి ఇచ్చేవాడిని. అంతే. ఎలాంటి గొప్ప డైలాగులు లేవు ఇక్కడ. అతని మనసులో ఉన్నది మొత్తం దేశభక్తి మాత్రమే. ఈ కథ ఒక ప్రశ్నని వేస్తోంది. దేశభక్తి అంటే ఏంటి? పెద్ద పెద్ద మాటలా? పెద్ద పెద్ద బ్యానర్లా? లేక అవకాశం వచ్చినప్పుడు మనం చేసే చిన్న చిన్న నిజమైన పనులా? 10 సంవత్సరాల శ్రవణ్ సింగ్ మనకు అదే నేర్పించాడు. దేశభక్తికి వయసు అవసరం లేదు అని, యూనిఫామ్ అవసరం లేదు అని. అవసరం ఉన్నది ఒక్కటే, కేవలం మంచి మనసు మాత్రమే అని. ఆపరేషన్ సింధూర్ సమయంలో మన దేశాన్ని కాపాడింది భారత ఆర్మీ. కానీ ఆ ఆర్మీకి ధైర్యం ఇచ్చింది ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన 10 సంవత్సరాల బాలుడు శ్రవణ్ సింగ్. ఇదే భారత్. ఇక్కడ దేశభక్తి పుస్తకాల్లో కాదు, పిల్లల గుండెల్లో కూడా బతుకుంటుంది. దేశం కోసం ఏం చేయగలం అని అడిగే ముందు శ్రవణ్ సింగ్ని గుర్తుపెట్టుకుందాం. ఎందుకంటే దేశాన్ని కాపాడడానికి కావాల్సింది వయస్సు కాదు, గుండెల నిండా నిజాయితీ కావాలి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో రాయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.